నిజంగా జనాలు ఎంత దరిద్రంగా తయారైనారంటే కొందరు బోనాల పండుగ సెలబ్రేషన్స్‌లో షీ టీమ్స్ 478 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎందుకు? ఆళ్ళు చేసే చెత్త పనుల వల్ల. సెక్షువల్ హెరాస్మెంట్, టీజింగ్, ఇన్‌అప్రోప్రియేట్ బిహేవియర్ ఆడవాళ్ళతోటి. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా? అందులో 92 మంది మైనర్‌లు. నిజంగా షీ టీమ్స్ చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ప్రతి ఒక్క అమ్మాయికి ఇప్పుడు మాకు ధైర్యంగా ఏదైనా కంప్లెయింట్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ మీరిస్తున్నారు. అమ్మాయిలు మీరు ధైర్యంగా ఎప్పుడైనా హెరాస్మెంట్ గానీ, టీజింగ్ గానీ జరుగుతుంటే షీ టీమ్స్‌కి 100కి కాల్ చేయండి. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ పెట్టండి. నార్మల్‌గా ఆ వీడియో వాళ్ళు ప్రెస్‌కి రిలీజ్ చేసిండ్రు. ఎట్లా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు, ఇన్‌అప్రోప్రియేట్‌గా ఎట్లా బిహేవ్ చేస్తున్నారని. అవన్నీ నేను ఈ వీడియోలో చూపించదలుచుకోలేదు. అంటే చూస్తూనే అసహ్యం వేస్తుంది. అంటే అట్లా లేడీస్ అందరూ భక్తులు అక్కడ ఉంటారు కదా! వాళ్ళ వెనకాల నుంచెళ్ళి అంత దరిద్రంగా అంటే మైనర్స్ కూడా ఇట్లా చేస్తున్నారంటే ఆళ్ళ తల్లిదండ్రులు ఇట్లనేనా మీరు పిల్లల్ని పెంచేది? ఆళ్ళు ఎట్లాంటి ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నారు? వాళ్ళు సెల్ ఫోన్‌లలో ఏం చూస్తున్నారు? ఏం పట్టించుకుంటున్నారు? అంటే కనీసం రోడ్డు మీద వదిలేస్తున్నారా? గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్‌లో, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఇలాంటి మెయిన్ లొకేషన్స్‌లో రెడ్ హ్యాండెడ్‌గా సీసీ కెమెరాలతోటి గానీ, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ తోటి గానీ, అబ్జర్వేషన్ తోటి ప్రతి దానితోటి ఎఫిషియెంట్‌గా వర్క్ చేసి ప్రజల్లో సేఫ్టీకి రిలేటెడ్ ఇటువంటిది ఏదైనా హెరాస్మెంట్ జరిగితే ధైర్యంగా మీరు కంప్లెయింట్ చేయండి అన్న అవేర్‌నెస్‌ని కలిగిస్తున్నారు చూడు. నిజంగా షీ టీమ్స్‌కి